ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 12, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతాడు అని అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ ఉన్నారు 2వ లేఖలో. ప్రియమైన దేవుని వారలారా, ఇది మనము చూసుకున్న దేవుడు నమ్మదగిన వాడే. మనలను స్థిరపరచటానికి దుష్టత్వం నుండి కాపాడుతూ ఉన్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ప్రియమైన దేవుని వారలారా, మనము దుష్టత్వం నుండి కాపాడబడ్డాము. అయితే శోధకుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు మనల్ని మృంగుదమా అని ఎదురు చూస్తూ ఉన్నాడని ఈ వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉండండి, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. మీ విరోధి అయిన వాడు ఇదిగో మిమ్మల్ని శోధనలోనికి లేదంటే మిమ్మల్ని మృంగివేయడానికి అటు ఇటు తిరుగులాడుచు ఉన్నాడు అని మనకు జాగ్రత్త చెప్తూ ఉన్నా, ఆ సమయమున మనము జాగ్రత్త పడినప్పటికీ మనల్ని శోధించటానికి, శోధనలో పడేయటానికి, మనలను దేవుని నుండి దూరము చేయటానికి, ఏ దుష్టత్వం నుండి అయితే మనం తప్పింపబడి కాపాడబడ్డామో అదే దుష్టత్వంలోనికి తీసుకెళ్ళటానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నారు, ఒకవేళ వాడి ద్వారా మీరు శోధింపబడితే, ఆ శోధనకు ఒకవేళ నేను మిమ్మల్ని విడిచిపెడితే మీరు భరించలేనంత రాదు. ఆ శోధన మీకు గొప్పగా వేరొకటేది రాదు. మీకు తెలిసిందే, మనుషులకు వచ్చేదే మీకు వస్తుంది. అది ఎలా తప్పించుకోవాలో అన్నది నేను మీకు మార్గాన్ని కూడా తెలియపరుస్తాను. ఎందుకంటే శోధన జయించేవాడు ధన్యుడు అంటున్నారు దేవుడు. మనం జయించేవారుగా ఉండాలి. శోధన దుష్టత్వాన్ని విడిచిపెట్టాం గనుక మరలా దాని వైపు వెళ్లకుండా ఉండటానికి దేవుడు మనకు మార్గం చూపిస్తారు. అలాగే అపవాది కూడా అందులోనికి తీసుకెళ్ళడానికి మనల్ని ఎంతగానో శోధించుతూ ఉంటాడు. మన మనసును కలవరపెడుతూ ఉంటాడు. వాడి యొక్క కుయుక్తిని మనము గ్రహించుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. ఇదిగో దేవుడు చెప్తున్నారు మనకి, ఇదిగో దేవుని చిత్తానుసారంగా మనకి ఒకవేళ ఆ బాధ వస్తే, ఆ యొక్క శ్రమ వస్తే, దానిని మనం భరిస్తే దేవునికి మనం మన ఆత్మలను అప్పగించుకునే స్థితిలో మనం నిలబడాలని వాక్యం సెలవిస్తుండగా, అలాంటి స్థిరత్వాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని బలపరచాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ టి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.